ఆంధ్రప్రదేశ్లో ఉన్న అతి పెద్ద వనరు ఏంటంటే మానవ వనరులు అండి. అందులో కూడా 30 ఏళ్ల లోపు చదువుకున్నటువంటి యువత అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందుంటుంది. కానీ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే అదే యువతలో నిరుద్యోగం కూడా భారీగా ఉంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఒకటే: ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, పరిశ్రమలు. అందుకే కూటమి అధికారంలోకి రాకముందు లోకేష్ గారు పాదయాత్ర సమయంలో ఒక మాట చెప్పారు: మేము అధికారంలోకి వస్తే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకునే దిశగా ప్రభుత్వం ఏం చేస్తోంది? అదే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అసలు కథ. దేశం మొత్తానికి ₹1 పెట్టుబడి వస్తే అందులో పావల ఆంధ్రప్రదేశ్కు వస్తుంది అన్నటువంటి స్థాయిలో ఇప్పుడు రాష్ట్రం ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. గత ఏడాదిన్నరగా దేశంలో అత్యధిక పెట్టుబడులు ఆకర్షిస్తున్నటువంటి రాష్ట్రాల్లో ఏపీ చాలా ముందుందండి. దానికి కారణం ఏంటి? ఒకటి, చంద్రబాబు గారికి ఉన్నటువంటి గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్. రెండోది, ప్రభుత్వం చూపిస్తున్నటువంటి అగ్రెసివ్ ఫాలో అప్. ఇండియాలో పెట్టుబడులు పెట్టాలని చూస్తున్నటువంటి ప్రతి పెద్ద కంపెనీని వదిలిపెట్టట్లేదు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం. ఎలక్ట్రానిక్స్ అయినా, డేటా సెంటర్స్ అయినా, ఆటోమొబైల్స్ అయినా, గ్రీన్ ఎనర్జీ అయినా ప్రతి కంపెనీతో కమ్యూనికేషన్ చేస్తోంది. ప్రతి కంపెనీతో మీటింగ్స్ జరుపుతోంది. ప్రతినిధులను పంపించడం, మాట్లాడించడం, లోకేష్ గారు స్వయంగా వెళ్ళడం, బాబు గారు నేరుగా మాట్లాడడం, ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా అగ్రెసివ్గా చేస్తున్నారండి. ఈ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టే మన రాష్ట్రానికి పెట్టుబడులు ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట. అందుకే ఇప్పుడు భారీ పెట్టుబడులు వరుసగా వస్తున్నాయి. ఆర్సెల్ఆర్ మెట్టల్ కావచ్చు, గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, కాగ్నిజెంట్ కావచ్చు, యాక్సెంచర్ కావచ్చు, ఇలా వరుసగా పెద్ద కంపెనీలు ఏపీ వైపు చూస్తున్నాయి. ఇప్పుడు తాజాగా మరో సంచలన వార్త: రిలయన్స్ సంస్థ విశాఖపట్నంలో భారీ డేటా సెంటర్ నిర్మాణానికి ముందుకొచ్చిందండి. దాదాపు 1,00,000 కోట్లకు చేరువైనటువంటి స్థాయిలో పెట్టుబడుల చర్చలు జరుగుతున్నాయి. అంతేకాదు, శ్రీ సత్యసాయి జిల్లాలో భారీ సోలార్ పవర్ ప్రాజెక్టు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్, మరోవైపు కడప జిల్లాలో అదానీ హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు, ఇలా గ్రీన్ ఎనర్జీ రంగంలో కూడా ఏపీని హబ్గా మార్చేటటువంటి ప్రయత్నం కనిపిస్తోంది. ఇక్కడ ఒక విషయం గమనించాలండి. విపక్షాలు ఇవి కేవలం ఎంఓఈలే అని చెప్పొచ్చు, ఇది మా క్రెడిట్ అని రాజకీయాలు చేయొచ్చు, సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేయొచ్చు. కానీ చివరికి ప్రజలు నమ్మేది ఒకటే: గ్రౌండ్లో పని మొదలైందా లేదా, ఫ్యాక్టరీ కట్టబడుతుందా లేదా, ఉద్యోగాలు వస్తున్నాయా లేదా. అదే ఇప్పుడు నెమ్మదిగా కనిపిస్తోంది. నిన్నటికి నిన్న తిరుపతి జిల్లాలో క్యారియర్ కంపెనీ ఏసీ తయారీ యూనిట్కు భూమి పూజ జరిగింది. ఇప్పుడు ఒకప్పుడు కియా కార్లు అన్నప్పుడు అనంతపురం గుర్తొచ్చినట్లే రేపు క్యారియర్ ఏసీలు అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ గుర్తొచ్చేటటువంటి పరిస్థితి వస్తుంది. ఇది కేవలం పరిశ్రమ కాదండి, ఒక రాష్ట్ర ఆత్మవిశ్వాసం అని చెప్పవచ్చు. కియా వచ్చిన తర్వాత అనంతపురంలో ఎంత మార్పు వచ్చిందో అందరూ చూశారు. చిన్న హోటల్ నుంచి పెద్ద ట్రాన్స్పోర్ట్ వరకు మొత్తం ఎకానమీ కదిలింది. అదేవిధంగా ఇప్పుడు విశాఖలో గూగుల్, రిలయన్స్ వంటి గ్లోబల్ బ్రాండ్లు స్థిరపడితే ఏపీకి అంతర్జాతీయ గుర్తింపు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా యువతలో ఒక నమ్మకం పెరుగుతోంది. ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా మన రాష్ట్రంలోనే అవకాశాలు వస్తున్నాయి అనేటటువంటి భావన ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. కానీ ప్రభుత్వం ముందు అసలు పరీక్ష ఇప్పుడు మొదలవుతుందండి. ఎంఓయూలు సైన్ చేయడం ఒక దశ మాత్రమే. అవి గ్రౌండింగ్ కావాలి, ఫ్యాక్టరీలు పూర్తవ్వాలి, స్థానిక యువతకు ఉద్యోగాలు రావాలి. అప్పుడు మాత్రమే ప్రజలు పూర్తిగా నమ్ముతారు. అందుకే ఇప్పుడు ప్రభుత్వం కూడా ప్రతి నెల ఒక పెద్ద పరిశ్రమ, ఒక కొత్త ఒప్పందం, ఒక గ్రౌండింగ్, ఒక భూమి పూజ, ఇలా నిరంతరం ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్లాన్లో ఉంది. మరి ఈ ఇన్వెస్ట్మెంట్ రెవల్యూషన్ నిజంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చుతుందా? యువత జీవితాల్లో నిజమైనటువంటి మార్పు తీసుకొస్తుందా? దీనిపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి తర్వాత వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.